Hello students, our topic is gastrulation in chick embryo. Definition: gastrulation is the process by which the blastoderm is a single layer disc of cells is transferred into three layers germinal disc consisting ectoderm, endoderm, mesoderm. గ్యాస్ట్రులేషన్ అనేది బ్లాస్టోడర్మ్ తర్వాత వచ్చే ప్రాసెస్. ఇక్కడ బ్లాస్టోడర్మాలో ఆ ఎంబ్రియో అనేది ఓన్లీ సింగిల్ లేయర్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ స్టేజ్కి వస్తుందో ఇక్కడ 3 లేయర్స్ ఫామ్ అవుతాయి. ఆ 3 లేయర్సే ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్. ఇట్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఇన్ చిక్. ఈ గ్యాస్ట్రులేషన్ అనేది బిగినింగ్స్ ఎంబ్రియో డెవలప్ అవ్వడానికి స్టార్టింగ్ స్టేజ్. ఓకే, ఇక్కడ 1 లేయర్ ఉన్నది కాస్త 3 లేయర్స్గా ఫామ్ అవుతుంది. ఆ 3 లేయర్సే ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్. మనకు తెలుసు ఎక్టోడర్మ్ అంటే అవుటర్ మోస్ట్ లేయర్, మీసోడర్మ్ అంటే మిడిల్ లేయర్, ఎండోడర్మ్ అంటే ఇన్నర్ లేయర్. ఓకే, నెక్స్ట్ మనం ప్రిమిటివ్ స్ట్రీక్ ఫార్మేషన్. ప్రిమిటివ్ స్ట్రీక్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకుందాం. ప్రిమిటివ్ స్ట్రీక్ ఫార్మేషన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ క్లీవేజ్ the chick blastoderm consists of an area pellucida and the center and an area of opercula around it. ఇక్కడ క్లీవేజ్ కంప్లీట్ అయిన తర్వాత బ్లాస్టోడెర్మాలో మధ్య భాగంలో ఏరియా పెలిసుడా, బయట భాగంలో ఏరియా ఒపెకా ఉంటాయి. క్లీవేజ్ కంప్లీట్ అయిన తర్వాత బ్లాస్టోడెర్మా మరియు ఇక్కడ మీకు మనకు కొత్త వర్డ్స్ వస్తున్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏరియా బ్లాస్టోడెర్మా, బయట భాగంలో ఏరియా ఓపాకా ఇవి ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఏ థిక్డ్ బ్యాండ్ అపియర్స్ ఇన్ ద క్యూడల్ పార్ట్ ఆఫ్ ఏరియా పెలిసుడా. దిస్ ఈజ్ ప్రిమిటివ్ స్టీక్. ఇక్కడ మనం దేని గురించి చదువుకుంటున్నామో అది ఫామ్ అయిపోయింది. ప్రిమిటివ్ స్టీక్ అనేది ఫామ్ అయింది. ఎలా అంటే ఏరియా పెలిసుడా వెనుక భాగంలో అంటే బ్యాక్ సైడ్ పొడవైన ఒక లాంగ్ థిక్ లైన్ ఏర్పడుతుంది, ఒక లాంగ్ థిక్ బ్యాండ్ ఏర్పడుతుంది. దీన్నే ప్రిమిటివ్ స్టీక్ అంటాం. ఇంకోసారి క్లియర్ వినండి. ఏరియా పెలిసుడా వెనుక భాగంలో పొడవైన మందమైన గీత ఏర్పడుతుంది. దీన్నే ప్రిమిటివ్ స్టీక్ అంటాము. ఇది మెయిన్ పాయింట్. ప్రిమిటివ్ స్టీక్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే ద బ్యాక్ సైడ్ ఆఫ్ ఏరియా పెలిసుడా. హౌ ద ప్రిమిటివ్ స్టీక్ అపియర్స్ లాంగ్ థిక్ బ్యాండ్ లైక్ ఈజ్ కాల్డ్ primitive stick. Okay, next, it is elongated, narrow in a front and broad behind. At the anterior end of the stick, a slight depression called primitive stick. ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే దీని ముందు భాగంలో ఎక్కడైతే ప్రిమిటివ్ స్టిక్ ముందు భాగంలో చిన్నగా గుంట లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. దీన్నే ప్రిమిటివ్ పిట్ అంటాం. ఓకే, ప్రిమిటివ్ పిట్, ప్రిమిటివ్ స్టీక్, ప్రిమిటివ్ పిట్ ఇవి రెండు ఇక్కడే ఈ స్టేజ్లోనే ఏర్పడతాయి. నెక్స్ట్, ఫార్మేషన్ ఆఫ్ 3 జర్మ్ లేయర్స్. ఆ 3 జర్మ్ లేయర్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ బై లామెల్లార్ బికమ్ స్టేజ్లో ఉన్నది ట్రై లామెల్లార్ స్టేజ్లోకి వస్తుంది. ఆ 3 జర్మ్ లేయర్స్ ఏంటంటే ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్. ఇప్పుడు మనం పాయింట్ వైజ్ చూసుకుంటే cells form primitive stick and pit. Primitive pit proliferate and migrate into the area between epiblast and hypoblast. ఎపిబ్లాస్ట్ అంటే హైపోబ్లాస్ట్ అంటే మనకు ముందు తెలవాలి. ఎపిబ్లాస్ట్ అంటే అబోవ్, హైపోబ్లాస్ట్ అంటే బిలో. ఓకే, ప్రిమిటివ్ పిట్ ద్వారా కణాలు లోపలికి ప్రవేశించి కదులుతాయి. లోపలికి వెళ్ళిన కొన్ని కణాలు ఎండోడర్మ్ ఏర్పరుస్తాయి, మరికొన్ని కణాలు మీసోడర్మ్ ఏర్పరుస్తాయి, మరికొన్ని కణాలు ఏమో ఎక్టోడర్మ్ను ఏర్పరుస్తాయి. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకోసారి వినండి. ది సెల్స్ స్ప్రెడ్ ఇన్ బిట్వీన్ ద ఫార్మ్ ఆఫ్ అండ్ ఈ సెల్స్ లోపల మూవ్ అవుతాయి. లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళిన సెల్స్, ఓకే, ఫస్ట్ వెళ్ళిన సెల్స్ ఏమో ఎండోడర్మ్, నెక్స్ట్ వెళ్ళిన సెల్స్ ఏమో మీసోడర్మ్, తర్వాత ఏవైతే రిమైనింగ్ సెల్స్ ఉన్నాయో అవి ఎక్టోడర్మ్ను ఫామ్ చేస్తాయి. ఓకే, దోస్ ద బ్లాస్టోడర్మ్ విచ్ వాజ్ ఇనిషియల్లీ బైలామెల్లర్ బికమ్ ట్రైలెమాల్లర్. 2 లేయర్లుగా ఉన్నది 3 లేయర్గా మారుతుంది. ఎపిబ్లాస్ట్, హైపోబ్లాస్ట్గా ఉన్నది కాస్త ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్గా మారుతుంది. ఇదే ఈ జస్ట్ ఈ 2 పాయింట్స్ ఇందులో హైలైట్. ఏంది, ఎపిబ్లాస్ట్, హైపోబ్లాస్ట్లు ఇట్లా 2 లేయర్స్గా ఉన్నవి కాస్త ఎండోడర్మ్, ఎక్టోడర్మ్, మీసోడర్మ్గా మారుతాయి. మన డయాగ్రామ్లో క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ అవుటర్ మోస్ట్ లేయర్ ఏమో ఎక్టోడర్మ్, ఇన్నర్ మోస్ట్ ఎండోడర్మ్,
మిడ్ లేయర్ వచ్చేసి మీసోడర్మ్. ఇక్కడ ఎగ్లో మనం యోల్క్ తర్వాత ఉండే 3 లేయర్స్, అవే ఎండోడర్మ్, మీసోడర్మ్, ఎక్టోడర్మ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ నోటోకార్డ్ ఫార్మేషన్. జర్మ్ లేయర్స్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ నోటోకార్డ్ ఫామ్ అవుతుంది. ద సెల్స్ ఫ్రమ్ ద ప్రిమిటివ్ నోడ్ మైగ్రేట్ క్రేనియల్లీ ఇన్ మిడ్ లైన్ బిట్వీన్ ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్. ఇక్కడ ప్రిమిటివ్ నోడ్ నుంచి సెల్స్ ముందుకు మూవ్ అవుతాయి, మైగ్రేట్ అయ్యి నోటోకార్డ్ను ఏర్పరుస్తాయి. సెల్స్ మూవ్ ఫ్రమ్ ద ప్రిమిటివ్ నోడ్ మైగ్రేట్ క్రేనియల్లీ ఇన్ ద మిడ్ లైన్ బిట్వీన్ ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్. ది సెల్స్ ఫామ్ రాడ్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ ద నోటోకార్డ్. ముందుకు సెల్స్ మైగ్రేట్ అయ్యి ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి, దానినే నోటోకార్డ్ అంటాం. నోటోకార్డ్ ప్రొవైడ్ యాక్సియల్ సపోర్ట్ అండ్ ఇంక్లూడ్స్ ద ఓవర్లేయింగ్ ఎక్టోడర్మ్ టు ఫామ్ ద న్యూరల్ ట్యూబ్. ఈ పాయింట్ ఏంటంటే ఆ ఫామ్ అయిన నోటోకార్డ్ అనేది దీనికి యాక్సియల్ సపోర్ట్ ఇస్తుంది. ఓకే, ఇది తర్వాత న్యూరల్ ట్యూబ్గా ఏర్పడుతుంది. నోటోకార్డ్ న్యూరల్ ట్యూబ్ ఏర్పడడానికి ఇది ఏం చేస్తుంది అంటే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏ పాయింట్లో ఉంది, నోటోకార్డ్ యాక్సియల్ సపోర్ట్ అండ్ ఓవర్లేయింగ్ ఎక్టోడర్మ్ అండ్ మీసోడర్మ్ టు ఫామ్ ఎక్టోడర్మ్ నుంచి ఓవర్లేయింగ్, ఆఫ్టర్ దట్ నోటోకార్డ్ నుంచి న్యూరల్ ట్యూబ్ వస్తుంది. ఓకే, ఇది ఫార్మేషన్ ఆఫ్ నోటోకార్డ్. జర్మ్ లేయర్స్ ఫామ్ అవుతాయి, నోటోకార్డ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్యాస్ట్యులేషన్, దీని యొక్క ప్రాముఖ్యత ఏంది. ఫస్ట్, ఇట్ ఎస్టాబ్లిష్ ద బాడీ ప్లాన్ అండ్ బేసిక్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మన బాడీ ఏ పద్ధతిలో రావాలి అంటే చిక్ యొక్క బాడీ ఏ పద్ధతిలో రావాలి, బేసిక్ ఆర్గనైజేషన్ అంటే పునాది, మనం ఇంటికి పునాది ఎట్లా వేస్తామో ఈ గ్యాస్ట్యులేషన్ అనే ప్రాసెస్ ఆ చిక్ ఎంబ్రియోకు పునాది లాంటిది, స్టార్టింగ్ అండ్ బిగినింగ్ స్టేజ్. ఓకే, సెకండ్ పాయింట్, ఇట్ ఫార్మ్స్ 3 germ layers ఫ్రమ్ ద విచ్ ఆల్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ అండ్ డెవలప్. ఆ 3 లేయర్స్ ఫామ్ చేస్తారు. ఆ 3 లేయర్స్ ఏంటంటే ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్. ఓకే, ఇట్ లీడ్స్ టు ఫార్మ్ నోటోకార్డ్ అండ్ మీసోడర్మల్ సోమైట్స్ అండ్ అదర్ స్ట్రక్చర్ ఎసెన్షియల్ ఫర్ ద డెవలప్మెంట్. ఇక్కడ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నోటోకార్డ్ వెన్నుముక మరియు బ్రెయిన్ ఫామ్ కావడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. బ్రెయిన్ అండ్ స్పైనల్ నోటోకార్డ్ అనేది గ్యాస్ట్యులేషన్ పద్ధతి ఈ ప్రాసెస్లోనే ఈ స్టెప్లోనే ఫామ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్. Gastrulation is the chick embryo is a complex and essential process in which the blastoderm is transformed into terminal germinal disc through the formation of primitive stick and migration of cells. It lays the foundation and development for all organisms in system. గ్యాస్ట్యులేషన్ నుంచి నెక్స్ట్ వచ్చే ఆల్ ఆర్గానిజమ్స్, అన్ని ఆర్గానిజమ్స్ ఫామ్ కావడానికి ఇది పునాది. ఓకే, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ చిక్ లైఫ్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. విత్ హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, ఇంకోసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.